ఊసరవెల్లి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని యొక్క స్వభావం ఏంటిదనంటే పచ్చని చెట్టు దగ్గరికి వెళ్తే దాని యొక్క స్వభావం ఎలాగైపోతుందంటే పచ్చగా మారిపోయింది. లేకపోతే వేరే యొక్క రంగు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క స్వభావం ఏమైపోయిందనంటే ఆ విధంగా ఆ రంగులోకి మారటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఊసరవెల్లి యొక్క స్వభావం ఏంటంటే నిలకడ లేని జీవితం, అంటే లేకపోతే స్థిరత్వం లేని జీవితం కలిగిన స్వభావం కలిగింది ఏంటంటే ఈ ఊసరవెల్లి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే క్రైస్తవుల్లో చాలా మంది జీవితాలు కూడా ఏమైపోతున్నాయంటే ఈ ఊసరవల్లి వంటి స్వభావం అటువంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నారు క్రైస్తవు. మొన్న దినాన్ని మనం ఏం చేసామనంటే క్రిస్మస్ జరుపుకుంటూ యేసు పుట్టాడు అని చెప్పి ఎంతో సంతోషకరంగా జరుపుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు అన్యుల యొక్క పండుగలు వచ్చినప్పుడు ఈ పండుగల్లో కూడా క్రైస్తవులను పిలువబడుతున్న మన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మనం ఏమైనా ఊసరవల్లుమా లేకపోతే మనం ఏమైనా వేషధారులమా? క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక విధంగా సంతోషపడటం, లేకపోతే ఈస్టర్ వచ్చినప్పుడు బాధపడటం, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఇంకా సంతోషపడటం, లేకపోతే అన్యుల పండుగలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా సంతోషించటం కాదు. ఇది క్రైస్తవులకి ఎంత మాత్రం తగింది కాదు.